ఆన్ సెట్స్కి రావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముహూర్తం పెట్టేశారా? ఇక ఆలస్యం అమృతం విషయంగా భావించి మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఎన్నికలు అయిపోయినా, ఫలితాలు వచ్చేసినా, ప్రభుత్వం ఏర్పాటు చేసినా, అది గడిచి 2 నెలలు అయిపోయినా కూడా పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల వైపు రాని సంగతి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఆయన ఎప్పుడు వస్తారా అని దర్శక నిర్మాతలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కూడా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడట. ఈ 2 నెలలు డిప్యూటీ సీఎంగా చేయాల్సిన ముఖ్యమైన పనులన్నీ చేసేసి అక్టోబర్ నుండి మేకప్ వేసుకోవాలని, కెమెరా ముందుకు వచ్చేయాలని భావిస్తున్నారట. ఇక తన కోసం ఎదురు చూస్తున్న నిర్మాతల్ని ఇంకా ఏ మాత్రం వెయిట్ చేయించకూడదని సీన్లోకి వచ్చే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట పవన్. తొలుత ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారట. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో పెండింగ్ షూటింగ్ కూడా పూర్తి చేస్తే తన బాధ్యత తీరిపోతుంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి యూనిట్కి అవకాశం ఉంటుంది. మళ్ళీ డబ్బింగ్ కోసం పవన్ 4-5 రోజులు కేటాయిస్తే సరిపోతుంది. మరి ఇదే సమయంలో హరిహర వీరమల్లు కోసం కూడా డేట్ కేటాయిస్తారా అన్నది సస్పెన్స్గానే ఉంది. ఎందుకంటే పవన్ కోసం ఏఎం రత్నం కూడా అంతే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా మధ్యలోనే ఉంది. రత్నం బాగా కావలసిన స్నేహితుడు పవన్కి. పైగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా మారాడు. క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ వచ్చాడు. ఈ నేపథ్యంలో నిర్మాత ఇబ్బందిని కూడా పవన్ కళ్యాణ్ గుర్తించే ఛాన్స్ లేకపోలేదు. ఇక మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ కూడా క్యూ లైన్లో ఉన్నాడు. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మిస్టర్ బచ్చన్ కూడా షూటింగ్ పూర్తయింది. ఇక ఇదే నెలలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మరి ఇలాంటి పరిస్థితిలో పవన్ ఏ సినిమాకి ఎలా డేట్లు ఇస్తారు అన్నది చూడాలి.